జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. ఒక చాలా తెలివైన గోపకాంత ఉంది. ఆమె పైన ఉట్లు కట్టడం గంటలు కట్టడం ఇవన్నీ ఏం పనికిరావు మా వాడి దగ్గర, అవన్నీ పాత విషయాలు, ఎత్తుకుపోతాడు ఎలా అయినా. కుండే పెట్టేస్తే వీధిలో పట్టుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎంత అమాయకులో ఇక్కడ పెట్టారని ఎత్తుకుపోతాడు, అప్పుడు పట్టేసుకోవచ్చు తేలిక అని తలుపు తీసి తలుపు పక్కన కుండ పెట్టి తలుపు చాటున తానుంది. కానీ పట్టుకునేటప్పుడు సాక్ష్యం ఉండాలి, లేకపోతే నేనెక్కడ తిన్నానంటాడు. మూతికి అంటుకోవాలి, చేతికి అంటుకోవాలి. చేతికి అంటుకుని ఉండగా పట్టుకుంటే సరిపోదు, మూతికి కూడా అంటుకోవాలి. పాపం బలరాముడు ఇలాంటి పనులు చేయడు, ఏదో ఇంటి పట్టున కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఈయనే వచ్చాడు తన వెనక పరివారంతో, వచ్చి తలుపు పక్కన ఉన్నటువంటి కుండ చూశాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఒరే అందరూ ఉట్లు మీద పెడితే ఈవిడ తలుపు పక్కన పెట్టిందంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, పరమ నిశ్శబ్దంగా తినండి, దక్షిణామూర్తులై తినండి అన్నాడు. అలాగే కుండ మూత తీశాడు, ఒక్కొక్కడిని పిలుస్తున్నాడు, ఫాల్ ఇన్ లైన్, అందులో ఏం తేడా ఉండదు, మళ్ళీ తోసుకోవడాలు అవి ఉండవు, చక్కగా ఒక్కొక్కరు వస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అమ్మయ్యా నేను కూడా పుచ్చేసుకుంటే అయిపోయిందని ఆఖరణ కుండలో ఉన్నది ఇలా చేత్తో తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. టక్కన పట్టుకుంది వచ్చి. పట్టుకునేటప్పటికీ కృష్ణుడు ఏమై చేయాలి, చెయ్యి లాక్కుని అది వదిలిపెట్టానాలి, ఆయన ఏమన్నా అన్నాడు. ఆవిడ తెల్లపోయింది, ఇదేంటి దొంగతనం చేస్తుంటే పట్టుకుంటే దొరలా నించున్నాడు అని ఆవిడంది. అసలు చూద్దాం ఏమంటే కస్త్వంబాల అంది. ఎవరు నువ్వు అంది. ఆయన ఏం చెప్పాలి, నేను కృష్ణుడిని చెప్పాలి. ఆయన అలా చెప్పలేదు, బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఆయన పేరు ఎందుకు అంటే తన పేరు మానేసి ఇంట్లో బుద్ధిగా ఉన్న అన్నయ్య పేరు చెప్పాడు. బలానుజ అన్నాడు. అయ్య బాబోయ్, గుండెలు తీసిన బంటు. అసలు నిజంగా వెంటనే పిల్లాడు భయపడిపోయి ఏదో కృష్ణుడు అమ్మ తప్పైపోయిందమ్మా అనాలి, అనడం మానేసి వాళ్ళ అన్నయ్య పేరు చెప్తున్నాడు. అని కిమిహతే అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఇలా చూసి ఓ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదేంటి అన్నాడు. అయ్య బాబోయ్ మీ ఇల్లు అనుకున్నా వచ్చావా, సరే యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అంది. సరే పోన్లే, కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు అంది. ఎందుకు చెయ్యి పెట్టి వెన్న తీస్తున్నావు అంది. ఆయన అన్నాడు ఇలా చూసి, మాత కంచన వత్సకం మృగమిదా మాతా విషాదం క్షణ. కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా, మా దూడ ఒకటి తప్పిపోయింది ఉందేమో అని చూస్తున్నాను, ఏంటి అలా అరుస్తూ దూడ పారిపోతే, కాసేపు మెల్లిగా మాట్లాడు అన్నాడు. అయ్య బాబాయ్ దూడ కుండలో దూరితే వెతుక్కుంటున్నావా చెయ్యట్టి అని ఆవిడ తెల్లబోయి చెయ్యి వదిలేసింది. అంత దబాయించి మాట్లాడుతుంటే తెల్లబోయినటువంటి గోపకన్య ఉందే, గోపకన్య తెల్లబోయేటట్టుగా మాట్లాడిన ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము అనుగ్రహించుగాక అన్నాడు లీలాశకుడు. కాబట్టి ఒకళ్ళని మించి ఒకళ్ళు అనుభవించారు. ఈ అనుభవించడంలో ముందు రోజే వీళ్ళందరూ వచ్చి ఈ నేరారోపణలన్నీ చేశారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి అన్నారు. మహానుభావుడు మా అన్నగారు నందుడి మీద ఒట్టు, ఇక మేము ఈ ఊళ్ళో బతకలేం, ఈయన బతకనివ్వడు ఈ కృష్ణుడు, పాలు పెరుగు వెన్న ఏమీ దక్కట్లేదు మాకు, కాబట్టి మేము ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం అన్నారు. అంటే ఆవిడంది, ఎందుకమ్మా అలా మాట్లాడతారు, పాపం మా అబ్బాయికి చక్కగా ఒళ్ళో పడుకున్నాడు, పడుకుని వాళ్ళు చెప్తుంటే ఇలా చూసి అమ్మ వంక చూసి అనేవాడు. పాపం ఏమీ ఎరగనివాడు అనుకుని, ఎందుకమ్మా అలా మాట్లాడతారు, అసలు మా అబ్బాయికి ఏమీ తెలియదమ్మా అని వెనకేసుకొచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు. అవునులే ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది, మేము చెప్తే మేము అందరం అబద్ధాలు ఆడామన్నావుగా, రేపు మీ ఇంట్లో చేస్తాడు రోజున, అప్పుడు నువ్వు పట్టుకుందువు కానివేమో చూద్దు కానీ, మీరు పట్టుకోలేకపోయారా అన్నావుగా, నువ్వు పట్టుకో చూస్తాం అన్నారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ వెనక్కి రండి, ఆ బద్దలైపోయిన కుండ దగ్గరికి వచ్చి చూసింది. ఆవిడ బాధ ఏమిటంటే, కుండ బద్దలైపోయిందన్నది ఒక ఎత్తు అయితే, తన కొడుకు ఇంత అల్లరి చేశాడు, వాళ్ళందరూ చూస్తున్నారు గోడ మించి, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం పట్టుకుంటుందేమో అని. వెనక్కి తిరిగి చూస్తే గోపకాంతలు, ముందు చూస్తే బద్దలైపోయిన కుండ, పట్టుకుందామంటే అక్కడ లేడు. ఎరా కృష్ణ అందనుకోండి, ఇక మళ్ళీ కనపడ్డ సాయంకాలం వరకు. అందుకని ఆవిడ పట్టుకోవాలి కాబట్టి ఆలోచించింది. లాలనమున బహుదోషములు లింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయన్.
నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని ముద్దు చేస్తే ఆఖరికి వాడికి బెయిలు వీడు ఇవ్వాల్సి వస్తుంది తండ్రి. అందుకని లాలనమున బహుదోషము లూలిం ప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును. అప్పుడప్పుడు పిల్లలకి 2 దెబ్బలు పడుతూ ఉండాలి. కాబట్టి పిల్లలకి 2 దెబ్బలు వెయ్యాలి. అప్పుడప్పుడు వేస్తుంటే యుక్తాయుక్త విచక్షణతో వెయ్యాలి. వేస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అని ఇవాళ కృష్ణుణ్ణి కట్టేస్తాను, కొట్టేస్తాను. ఎవడైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త జగత్తులు తన కడుపులో ఉన్నవాడు, ఆయన్ని పడతానంటోంది, కడతానంటోంది, కొడతానంటోంది అని ఇప్పుడు పెద్ద యుద్ధానికి బయలుదేరుతున్న దానిలా సిద్ధమైంది. ఎందుకని తొందరపడి వెళ్ళిపోయింది అనుకోండి, ఆయన ఏమంత తొందరగా దొరికేవాడు కాడు. అంటే పిల్లాడితో సమానంగా పరిగెత్తడానికి తన యొక్క ఆహార్యము ఎలా ఉంటే ఆనుకూల్యతని పొందుతుందో అంత ఆనుకూల్యతని సిద్ధింపజేసుకుంది. అలాగని గబగబా బయటికి వెళ్ళి చూడకూడదు, కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు అంటే ఏమి ఉండడు ఆయన. అందుకని చాలా జాగ్రత్తగా పిల్లిలా నక్కి నక్కి చూస్తోంది. ఏం చేస్తుందో అని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పరు, ఇదిగో ఇక్కడే ఉన్నాడని. ఈవిడ ఏం చేస్తుందో చూడాలి వాళ్ళు, అది వాళ్ళ తాపత్రయం. అందుకని చూసింది. ఎక్కడ కనబడ్డాడు? వికచ కమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే ఆయనకి అంత ఇష్టం. ఎందుకంటే మరి రామావతారంలో ఉన్నప్పుడు అంత ఉపకారం చేసేయి కదూ, అందుకని వానరములంటే మహాప్రీతి ఆయనకి. ఆయన ఏం చేశాడు? పక్క ఇంటి దగ్గరికి వెళ్ళాడు. పక్క ఇల్లు అంటే ఇల్లు మారిపోయి ఇంకో ఇల్లు అని కాదు దాని అర్థం. ఆ ఇంట్లోనే వేరొక ప్రాంగణంలోకి అని గోడ దగ్గరకి వెళ్ళి ఇంట్లో ధాన్యం దంపుకునేటటువంటి రోళ్ళు ఉండేవి పూర్వం, కొయ్య రోళ్ళు. ఆ కొయ్య రోలు ఒకటి తిప్పి వేశాడు, బోర్లా వేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు. ఎందుకు రోలు మీద ఎక్కి నించోడం అంటే, ఓ కోతి ఒకటి ఉంది అక్కడ గోడ మీద. ఆ గోడ మీద ఉన్న కోతికి వెన్న పెడుతున్నాడు. దానికి పెడుతున్నాడు, తన తింటున్నాడు. తింటూ ఊరుకున్నాడా? అమ్మ ఎప్పుడైనా రావచ్చు, ఎట్నుంచైనా రావచ్చు, అందుకే దూరంగా వెళ్ళిపోయాడు. ఆటల దగ్గరికి కూడా వెళ్ళలేదు, వెళ్లకుండా ఇక్కడున్నాడు. ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే దొంగ భయం నటిస్తున్నాడు. విద్యాసంకులద్భాష్పుడై వికచ కమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకని. చూసింది పిల్లాడిని, వీడిని పట్టుకోవాలనుకుంది. ఆవిడ చడి చప్పుడు అవ్వకుండా కాళ్ళకి మంజీరములు ఉంటాయి, ఎంత జాగ్రత్తగా నడిచినా అవి గజ్జలు చప్పుడు అవుతాయి. ఆమె నడుస్తోంది, పట్టుకుందామని చూశాడు. చటుక్కుని దూకేశాడు రోలు మించి. దూకేసి ఆ ఇల్లంతా ఎక్కడ చూసిన స్తంభాలు, పూర్వం మండువా ఇళ్ళని ఉండేవి, ఎక్కడ చూసిన కొయ్య స్తంభాలతో ఉండి ఇళ్ళు నిర్మాణం చేసేవారు. ఏదో ఆ స్తంభాలు ఎక్కువగా ఉన్నది చూసి విరాటపర్వంలో తిక్కన గారు వర్ణిస్తారు. ద్వంతాకారిత కుంజకుట్టిమ ఘనస్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వంతత్రాసకరంబునై దురభివీషంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్నని. అన్ని స్తంభాలతో ఉంటుందట నర్తనశాల. అలా అనేకమైన స్తంభాలతో ఉందా ఇల్లు. ఈవిడ వెనక పరిగెడుతోంది, ఆయన ముందు పరిగెడుతున్నాడు. ఆయన ఇంత బుడతడం, ఈవిడ తల్లి. ఈవిడ ఎక్కడ పరిగెట్టగలదు ఆయనతో సమానంగా? స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నిడ్చువాని కాటుక కరగంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడకపు బోడి కరుణతోడ బాలు కట్టదలచే. అది స్తంభాలతో ఉన్న ఇల్లు కాబట్టి ఆవిడ పరిగెడుతోంది. ఆయన చిన్నవాడు, ఏదో పెద్ద స్తంభం చాటున దాక్కునేవాడు. పాపం ఆవిడేమో అలిసిపోతోంది, ఈయనేమో స్తంభం చాటున దాక్కొని ఆవిడటు స్తంభానికి అటు నించుంటే, అమ్మ అమ్మ నా తప్పైపోయిందమ్మా, నేను ఇంకెప్పుడు దొంగతనాలకు వెళ్ళనమ్మా, ఎప్పుడు వెన్న తిన్నమ్మా, అమ్మ నా మాటనమ్మా, ఇవి ఒక్కసారికి వదిలి అమ్మ, అమ్మ నన్ను కట్టకమ్మా, అమ్మ నన్ను కొట్టకమ్మా అంటున్నాడు. దొంగేడు పేడుస్తున్నాడు, కళ్ళు నిలిమేసుకుంటున్నాడు, చేతుల నిండా కాటుక, ఈ బొగ్గల నిండా ఇక్కడ వరకు కాటుకైపోయింది, కళ్ళు ఎర్ర పడిపోయాయి. ఇంకా ఎంతో బడలిపోయిన వాళ్ళ ఈ డొక్కలన్నీ అదిరిపోతున్నాయి, ఉరప్పంజరం అంతా కదిలిపోతోంది. దొంగేడు పేడు చేస్తున్నాడు, అమ్మ నన్ను వదిలిపెట్టమ్మా అంటున్నాడు, మళ్ళీ పారిపోతున్నాడు, మళ్ళీ అమ్మ పెడుతోంది, మళ్ళీ పారిపోతున్నాడు. ఆ చూస్తున్నటువంటి గోపకాంతలందరూ నవ్వుతున్నారు. చూశాడు 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 చూసి
పట్టరాని తనను పట్టెదని కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్య పిచ్చమ్మా, నన్ను పట్టుకోవడం సాధ్యం కాదమ్మా, లోకంలో నన్ను పట్టుకోవడానికి సాధనాలు లేవు, నా అనుగ్రహం ఒకటే పట్టుబడడానికి సాధనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.